తిరుపతిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో 2026ను మంత్రి నారాయణ సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలేందని మంత్రి నారాయణ విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రియల్ రంగం అభివృద్ధి చెందితేనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు తిరుపతిలో క్రెడాయ్ వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడాయ్ అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ పెట్టుకున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈరోజు తిరుపతిలో క్రెడాయ్ వారు ప్రాపర్టీ